నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు ఏఐని పరివర్తనాత్మక శక్తిగా అభివర్ణించిన ప్రధాని సరైన మార్గంలో వాడితే అనేక సమస్యలకు పరిష్కారం చూపుతుందని వ్యాఖ్య కొత్త సాంకేతికత వినియోగంపై భారత వేగం ప్రశంసనీయమన్న మేక్రాన్ నిరంతరం నైపుణ్యాలు పెంచుకోవాల్సిందేనన్న పీఎం మోదీ ఏఐతో నూతన విప్లవాన్ని సృష్టించేందుకు సిద్ధమన్న రిలయన్స్ అధినేత 7 ఏళ్లలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడి తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో విజయంపై సీఎం మంత్రులకు ఏఐసీసీ అభినందనలు భవిష్యత్ కార్యాచరణపై విస్తృత మంతనాలు వైసీపీని నయా నాజీలతో పోల్చిన పయ్యావుల విస్తృత దోపిడీ చేసిందని ఆరోపణ మైనింగ్ ఎక్సైజ్ ఆదాయం పెంచామని వ్యాఖ్య వైసీపీ సభ్యులు క్షమాపణ చెబితేనే కల్తీ లడ్డూపై మండలిలో చర్చ స్పష్టం చేసిన ఏపీ మంత్రులు ప్రతిపక్షం తీరుపై తీవ్ర అభ్యంతరాలు ఉచిత పథకాలపై మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా పంచిపెట్టడమేంటని ప్రశ్న కృత్రిమ మేధ అనేది ఒక పరివర్తనాత్మక శక్తి అని దాన్ని సరైన మార్గంలో పెట్టకపోతే ప్రతికూల ప్రభావం తప్పదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇదే సమయంలో కృత్రిమ మేధను సరైన మార్గంలో వాడుకుంటే అనేక సమస్యలకు పరిష్కారాలను చూపిస్తుందని ఉద్ఘాటించారు. మానవ చరిత్రను మలుపు తిప్పి నాగరికత దిశ మార్చిన ఘటనల్లో ఏఐ విప్లవం కూడా ఒకటని మోదీ వివరించారు. డిజిటల్ యుగం కోసం సిద్ధమయ్యేందుకు నిరంతరం నైపుణ్యాలను పెంచుకోవాలని మోదీ పిలుపునిచ్చారు. కొత్త టెక్నాలజీ స్వీకరణలో భారత్ వేగంగా పురోగమిస్తోందని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ కొనియాడారు. ఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించిన 5 రోజుల ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు 2026లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్తో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. గూగుల్, ఓపెన్ ఏఐ, ఆంథ్రోపిక్ సీఈఓలు సుందర్ పిచాయ్, శామ్ ఆల్ట్మన్, డారియో అమోడీ సహా పలువురు ప్రపంచ టెక్ దిగ్గజాలు ఈ సదస్సుకు ఇవాళ హాజరయ్యారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్, బ్రెజిల్, శ్రీలంక అధ్యక్షులు లులా డాసిల్వా, అనురకుమార దిశానాయకే సహా భూటాన్, ఫిన్లాండ్, మారిషస్, క్రొయేషియా, సీషెల్స్, సెర్బియా, ఎస్టోనియా దేశాధినేతలు హాజరైన ఈ సదస్సులో ఏఐని ప్రజాస్వామీకరించాలని ప్రధాని మోదీ వివరించారు. మానవాళి చరిత్రను మలుపు తిప్పి నాగరికత దశను మార్చిన ఘటనలు కొన్నున్నాయన్న ఆయన ఏఐ కూడా అలాంటిదేనని చెప్పారు. నూతన సాంకేతికతలను రూపొందించడమే కాకుండా అత్యంత వేగంతో వాటిని స్వీకరించడంలో కూడా భారత్ ముందుంటోందని మోదీ పేర్కొన్నారు. కొంతమందికి కొత్త టెక్నాలజీలపై సందేహాలు ఉన్నప్పటికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. డిజిటల్ యుగానికి ప్రజలను సిద్ధం చేయటానికి నైపుణ్యం, పునః నైపుణ్యం, నిరంతర శిక్షణకు సిద్ధమవ్వాలని మోదీ పిలుపునిచ్చారు. అందరం కలిసి ముందుకు సాగితే ఏఐ మానవాళి సామర్థ్యాన్ని పెంచుతుందని చెప్పారు. ఏఐకి స్పష్టమైన నైతిక దిశ ద్వారా మార్గనిర్దేశం చేస్తే ఎన్నో సమస్యలకు పరిష్కారాలను అందిస్తుందని మోదీ వివరించారు. ఏఐ ట్రాన్స్ఫర్మేటివ్ పవర్ హై. దిశాహీన్ హుయి తో డిస్రప్షన్, సహీ దిశా మిలి తో సొల్యూషన్. एआई को मशीन सेंट्रिक से ह्यूमन सेंट्रिक कैसे बनाएं, संवेदनशील और उत्तरदायी कैसे बनाएं, यही इस ग्लोबल एआई इंपैक्ट समिट का मूल उद्देश्य है. साथियों, भारत एआई को किस दृष्टि से देखता है उसका स्पष्ट प्रतिबिंब इस समिट की थीम में है. सर्वजन हिताय, सर्वजन सुखाय. భారత్లో డిజిటల్ సాంకేతికత, ఏఐ పురోగతిని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ ప్రశంసించారు. కొత్త టెక్నాలజీ స్వీకరణలో భారత్ వేగంగా ముందుకు కదులుతోందన్నారు. దేశంలోని 140 కోట్ల మందికి డిజిటల్ గుర్తింపునివ్వడం ద్వారా ప్రపంచంలో మరే ఇతర దేశం చేయలేనిది భారత్ సాధించిందని మేక్రాన్ కితాబునిచ్చారు. That is not just a tech story. That is a civilization story. And India built something that no other country in the world has built. A digital identity for 1.4 billion people. A payment system that now processes 20 billion transactions every month. A health infrastructure that has issued 500 million digital health IDs. Here are the results. They call it the India Stack: open, interoperable, sovereign. That difference is what this summit is about. We are clearly at the beginning of a huge acceleration, and you perfectly described it.
అటు ఏఐ భవిష్యత్తును కొన్ని దేశాలు లేదా కొందరు బిలీనీర్లు నిర్ణయించకూడదని చెప్పిన ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్, ఏఐ అందరికీ అందుబాటులో ఉండాలన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో స్కిల్స్, డేటా, అఫోర్డబుల్ కంప్యూటింగ్ కోసం $3 బిలియన్ గ్లోబల్ ఏఐ ఫండ్ను గుటెరస్ ప్రతిపాదించారు. ఈ సదస్సులో వక్తల ప్రసంగాలను వెన్వెంటనే ప్రాంతీయ భాషల్లోకి తర్జుమా చేసే వ్యవస్థను ఏర్పాటు చేశారు. మొబైల్ డేటా మాదిరిగానే కృత్రిమ మేధలో కూడా సరికొత్త విప్లవాన్ని తీసుకొచ్చేందుకు తాము కృతనిశ్చయంతో ఉన్నామని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ వెల్లడించారు. ఇందుకోసం రానున్న 7 ఏళ్లలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు పెడతామని ప్రకటించారు. ఇది ఊహాజనిత పెట్టుబడి కాదన్న ఆయన దేశ నిర్మాణానికి ఈ వ్యయం ఉపయోగపడనుందని వెల్లడించారు. ఢిల్లీలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో ముఖేష్ అంబానీ ప్రసంగించారు. ఏఐలో ఇంకా బెస్ట్ రావాల్సి ఉందని, సుసంపన్న యుగానికి ఏఐ నాంది పలుకుతుందని వివరించారు. ఇది శక్తిని కొందరి చేతుల్లోనే కేంద్రీకృతం చేస్తుందా లేదా ప్రజలందరికీ అవకాశం కల్పిస్తుందా అనే చర్చ నడుస్తోందన్న ముఖేష్ ఇందులో విప్లవం తీసుకొచ్చేందుకు పనిచేస్తామన్నారు. I would like to announce that Jio will play an even bigger role in India's AI transformation. Today, on behalf of the Reliance Group and Jio Intelligence, I want to make 3 announcements. Announcement 1. Jio connected India to the internet era. Jio will now connect India to the intelligence era. We will deliver intelligence to every citizen, every sector of the economy, and every facet of social development and every service of government. Announcement 2. Jio, together with Reliance, will invest 10 lakh crores over the next 7 years, starting this year. కొత్త ఆవిష్కరణలు ఆర్థిక వ్యవస్థను వృద్ధి పదంలో నడిపిస్తాయని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అన్నారు. ఏఐ నిర్మాణం అందరికీ చాలా ఉపయోగంగా ఉంటుందని తెలిపారు. భారత్ను సందర్శించిన ప్రతిసారి మార్పుల వేగం చూసి ఆశ్చర్యపోతున్నానని తెలిపారు. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ అధికారిక ప్రారంభ కార్యక్రమంలో సుందర్ పిచాయ్ మాట్లాడారు. విద్యార్థిగా ఉన్నప్పుడు ఐఐటి ఖరగ్పూర్కు విశాఖ మీదుగా వెళ్లేవాడినని ఆయన గుర్తు చేసుకున్నారు. ఇదే విశాఖ తీరంలో ఇప్పుడు గూగుల్ ఫుల్ స్టాక్ ఏఐ హబ్ ఏర్పాటవుతోందని సుందర్ పిచాయ్ తెలిపారు. విశాఖపట్నం గ్లోబల్ ఏఐ హబ్ అవుతుందని తాను ఊహించలేదని చెప్పారు. Every time I visit, I'm struck by the pace of change, and today is no different. Back when I was a student, I often took the Coromandel Express train from Chennai up to IIT Kharagpur. To get there, we passed through Visakhapatnam, Vizag. I remember it being a quiet and modest coastal city brimming with potential. Now in that same city, Google is establishing a full-stack AI hub, part of our $15 billion infrastructure investment in India. Sitting on that train, I never imagined Vizag becoming a global AI hub. టాటా గ్రూప్ ఐటీ సేవల విభాగం టీసీఎస్ ఏఐ దిగ్గజం ఓపెన్ ఏఐతో కలిసి బహుళ ధృవ భాగస్వామ్యాన్ని ప్రకటించింది. భారత్ను గ్లోబల్ ఏఐ హబ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఏఐ మౌలిక సదుపాయాల నిర్మాణం, జాయింట్ సొల్యూషన్స్ మార్కెటింగ్పై దృష్టి సారించే దిశలో ఒప్పందాలు చేసుకుంటున్నట్లు తెలిపింది. టాటా ఉద్యోగులు చాట్జీపీటీ యాక్సెస్ను పొంది ఉత్పాదకతను పెంచుకోగలరని పేర్కొంది. నైపుణ్య శిక్షణ ద్వారా 10 లక్షల మంది యువత జీవనోపాధిని మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. భారత్లో ఏఐ ఇన్ఫ్రా స్కిల్స్ను అభివృద్ధి చేస్తున్నట్లు అంతకుముందు ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్ తెలిపారు. ఏఐ అడాప్షన్కు భారత్ నాయకత్వం వహిస్తోందని, ప్రతిభ, ఆశయం, ప్రభుత్వ మద్దతుతో భవిష్యత్తును తీర్చిదిద్దగలమని అన్నారు. ఏఐ కేంద్రంగా భారత్ మారుతోందని టాటా గ్రూప్ సీఈఓ చంద్రశేఖరన్ అన్నారు. 140 కోట్ల ప్రజలతో అతిపెద్ద డిజిటల్ ఐడెంటిటీ వ్యవస్థను కలిగి ఉందన్నారు. ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు టీపీసీసీ అధ్యక్షుడితో కలిసి కాంగ్రెస్ అధినాయకత్వంతో చర్చలు జరిపారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన సమావేశంలో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు. తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలపై భేటీలో చర్చించారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఫలితాలను ముఖ్యమంత్రి బృందం ఖర్గేకు వివరించినట్టు సమాచారం. ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో పనితీరుపై లోతైన సమీక్ష చేసినట్లు తెలిసింది. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపైన ప్రధానంగా చర్చించినట్టు సమాచారం. రాజ్యసభ స్థానాలకు అభ్యర్థుల భర్తీ, నైని బొగ్గుగనిపై వచ్చిన ఆరోపణలు, నాయకుల మధ్య తలెత్తిన విభేదాలు తదితర అంశాలు ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి భంగం కలగకుండా పరిపాలన కొనసాగిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. సీఎం, మంత్రుల
ఢిల్లీ పర్యటనపై బీఆర్ఎస్ విమర్శలను ఆయన తోసిపుచ్చారు. కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నాల్లో భాగంగానే విపక్షాలు అర్ధరహిత ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి కోసం 100 సార్లైనా ఢిల్లీకి వస్తామని పునరుద్ఘాటించారు. మీరు తెలంగాణ ఉద్యమం అప్పుడు ఢిల్లీ రాలేదా? ఢిల్లీలో కదా నిర్ణయం జరగాల్సింది పార్లమెంట్లో. కాబట్టి ఢిల్లీ అనేటువంటిది దేశంలో అంతర్భాగం. ఢిల్లీ పొలిటికల్ హెడ్ క్వార్టర్, ఆల్ పొలిటికల్ నేషనల్ పార్టీకి ఇక్కడ ఆఫీసులు. మీరు కూడా కదా గతంలో ఆఫీస్కు పార్టీ స్థలం తీసుకున్నారు ఢిల్లీలో. మీరు రీజనల్ పార్టీ అనేది ఢిల్లీలో ఆఫీస్ ఎందుకు మీకు? మహారాష్ట్రలో ఏం పని మీకు? మంత్రులుగా అయినంత మాత్రాన ఢిల్లీకి పిలిస్తే పోవద్దని అంటే అది రాజకీయ అవగాహన రహితం. తప్పకుండా మేమేం ఫామ్ హౌస్ పాలిటిక్స్ నడిపిస్తలేం. మేము ఫామ్ హౌస్ పాలిటిక్స్లో ఉండే సెక్రటరీ మర్చిపోతలేం. సెక్రటరీకి వెళ్తూ ఉన్నాం. అదేవిధంగా పరిపాలన కూడా కొనసాగిస్తూ ఉన్నాం. వైసీపీ ప్రభుత్వంతో పోల్చుకుంటే మైనింగ్ శాఖలో 33%, ఎక్సైజ్ శాఖలో 24% ఆదాయం పెరిగిందని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు. గత ప్రభుత్వం గనులు, ఎక్సైజ్ ఆదాయం తాడేపల్లి ప్యాలెస్కు వెళ్లిందని ఆరోపించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్పై అసెంబ్లీలో జరిగిన చర్చకు మంత్రి సమాధానం ఇచ్చారు. అధిక వడ్డీలకు తెచ్చిన రుణాలపై వడ్డీ తగ్గించేలా సంప్రదింపులు జరుపుతున్నట్టు వివరించారు. సుమారు 2,000 కోట్ల మేర వడ్డీలు తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వైసీపీని నయా నాజీలతో పోల్చిన కేశవ్ ఆ పార్టీ ఏపీకి హానికరమని ప్రతిరోజు ప్రజలకు చెప్పాల్సిందేనన్నారు. సిగరెట్ తాగడం హానికరమని ఎట్లా చెప్తారు? వైసీపీ రాష్ట్రానికి హానికరమని గతంలో చెప్పాను అధ్యక్ష. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష, వైసీపీ నెవర్ అగైన్ అనేటువంటిది కూడా చెప్పాలి అధ్యక్ష. ప్రతిరోజు ప్రతి ఒక్కరూ చెప్తూనే ఉండాలి అధ్యక్ష. ఈ తెలుగు జాతి ఎన్ని రకాలైనటువంటి కష్టాలు పడింది. మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తుని ఏ రకంగా దుర్మార్గంగా పనిచేశారు. ఈ దుర్మార్గాలని ఈ తెలుగు జాతి ఉన్నంత కాలం చెప్తూనే ఉండాలి. వైసీపీ నెవర్ అగైన్ అనేటువంటిది మన నినాదం కావాలి అధ్యక్ష. కూటమి వన్స్ అగైన్ అనేటువంటిది కూడా మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్లాలి అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. కర్నూలు పార్లమెంట్ చుట్టుపక్కల ఎక్కువ పెట్టుబడులు వస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి లోకేష్ వెల్లడించారు. తాము ఏ కార్యక్రమం చేసినా క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ తీసుకుంటున్నామని వివరించారు. కర్నూలు క్లస్టర్ విశ్వవిద్యాలయంపై గౌరు చరితారెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన మంత్రి క్లస్టర్ విశ్వవిద్యాలయానికి 139 కోట్లు మంజూరు చేశామన్నారు. రూసా కింద 55 కోట్లు ఖర్చు చేశామని వివరించారు. క్లస్టర్ యూనివర్సిటీల్లో ఫోకస్ సబ్జెక్టులపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. బ్యాలెన్స్ పనులకు వచ్చే విద్యా సంవత్సరంలో నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. ఆలోచన ఒకటే అధ్యక్ష, ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి. ప్రత్యేకంగా కర్నూలు పార్లమెంట్కి వచ్చేగాలి. ఈరోజు పెద్ద ఎత్తున పెట్టుబడులు కానీ అన్నీ కూడా జరుగుతున్నాయి. ఆ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయి. అక్రాస్ సెక్టర్స్ వస్తున్నాయి. కనుక ఫోకస్ అప్రోచ్ తీసుకుని ఈ క్లస్టర్ యూనివర్సిటీ కూడా వేరే సబ్జెక్ట్స్ ఇస్తూ కూడా స్పెషలైజేషన్ అనేది చాలా చాలా అవసరం ఉంది అధ్యక్ష. అందుకే అది మేము ఫోకస్ చేస్తాం జరుగుతుంది అధ్యక్ష. ఇంతేకాకుండా బ్యాలెన్స్ పనులు పూర్తి చేసేదానికి 74.5 కోట్ల రూపాయలు అవసరం ఉంది అధ్యక్ష. అది వచ్చే అకాడమిక్ ఇయర్లో శాంక్షన్ చేసి పనులు కూడా పూర్తి చేస్తామని గౌరవ సభ్యురాలకి తెలియజేస్తాం జరుగుతుంది. 2027 ఏప్రిల్ నాటికి రాజధాని అమరావతిలో ట్రంక్ రోడ్లు పూర్తి చేసేందుకు ప్రణాళిక రచించామని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. శాసనసభలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అంశంపై అడిగిన ప్రశ్నకు మంత్రి నారాయణ సమాధానం ఇచ్చారు. ఇన్నర్ రింగ్ రోడ్డును పీపీపీ పద్ధతిలో నిర్మిస్తున్నట్లు చెప్పారు. 6 నెలల్లో భూ సమీకరణ పూర్తి చేసే విధంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. రింగ్ రోడ్ ల్యాండ్ పూలింగ్ అయిపోయిన తర్వాత టెండర్ అయితే అది 24 to 30 months పడుతుంది అధ్యక్ష. క్యాపిటల్ సిటీలో ట్రంక్ రోడ్స్ ఏప్రిల్ 2027 అయ్యే విధంగా ప్రణాళిక చేసి ముందుకు సాగుతుంది అధ్యక్ష. ఇన్నర్ రింగ్ రోడ్కి వస్తే ఫస్ట్ ఫేజ్ లో కేతన్ కొండ నుంచి నున్నా వరకు, రెండవ ఫేజ్ లో నున్నా నుంచి కేతన్ కొండ వరకు వయా కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ ద్వారా. ఫస్ట్ ఫేజ్ లో అయితే 67.6 కిలోమీటర్లు అధ్యక్ష. అది గుంటూరులో ఒక 14 విలేజ్లు, పల్నాడులో ఒక 3 విలేజ్లు, కృష్ణాలో 6 విలేజ్లు, ఎన్టీఆర్ దాంట్లో మొత్తం 26 విలేజ్లు అధ్యక్ష. దీనికి డిపిఆర్ పూర్తి అయిపోయింది అధ్యక్ష. దీని మీద యాక్చువల్ గా ల్యాండ్ పూలింగ్ ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చి ల్యాండ్ పూలింగ్ స్టార్ట్ చేసాం. సభ్యులు అడిగినట్టుగా 6 నెలల్లో ల్యాండ్ పూలింగ్ అయ్యేటట్టుగా కలెక్టర్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి దాని మీద ముందుకు పోతున్నాం అధ్యక్ష. ఇందాపూర్ డైరీ ద్వారా టీటీడీకి హెరిటేజ్ నెయ్యి సరఫరా సహా తిరుపతి లడ్డూ ప్రసాదం అంశంపై వరుసగా 3వ రోజు శాసన మండలి దద్దరిల్లింది. ఈ అంశాలపై సభలో చర్చించాలని ఈ రోజు కూడా వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఈ తీర్మానాన్ని తిరస్కరించిన మండలి చైర్మన్ బడ్జెట్పై చర్చించేందుకు సభ్యులు సహకరించాలని కోరారు. చైర్మన్ విజ్ఞప్తిని పట్టించుకోని వైసీపీ ఎమ్మెల్సీలు వాయిదా తీర్మానాలపై చర్చించాల్సిందేనని సభలో ఆందోళనకు దిగారు. ప్లకార్డులు పట్టుకుని విజిల్స్ వేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సభలో వైసీపీ సభ్యుల తీరుపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఇందాపూర్ డైరీ
డైరీకి హెరిటేజ్కు ఎక్కడా ఏ సంబంధం లేదన్న మంత్రి ఈ విషయాన్ని పదే పదే చెప్పినా వైసీపీ సభ్యులు ఆందోళన చేయడం సరికాదన్నారు. హెరిటేజ్ సంస్థపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని తగ్గించేందుకే వైసీపీ ఎమ్మెల్సీలు ఆందోళన చేస్తున్నారని ఆక్షేపించారు. ఇందాపూర్ డైరీకి హెరిటేజ్కు సంబంధం ఉందని ఆధారాలు ఉన్నాయని, దీనిపై చర్చించాలని శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. వైసీపీ సభ్యుల ఆందోళన నేపథ్యంలో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్టు మండలి చైర్మన్ ప్రకటించారు. వైసీపీ సభ్యులు మండలిలో క్షమాపణ చెప్పిన తరువాతే కల్తీ లడ్డూ అంశంపై సభలో చర్చిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అసెంబ్లీ లాబీల్లో మంత్రులు అచ్చెన్నాయుడు, అనగాని, కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాస్ ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. లడ్డూలో కల్తీ జరిగిందని వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి ఒప్పుకున్నారని, సిట్ వివిధ ల్యాబ్స్ కూడా కల్తీని ధృవీకరించాయని అచ్చెన్నాయుడు అన్నారు. గత 3 రోజులుగా శాసనమండలిలో వైసీపీ వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గమని మండిపడ్డారు. లడ్డూలో కల్తీ జరగలేదని వైసీపీ ఎమ్మెల్సీలు సభలో చెప్పడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందాపూర్ డైరీ నుంచి హెరిటేజ్ చీజ్ కొనుగోలు చేస్తే దానికి తిరుమల లడ్డూకు సంబంధం ఏమిటని నిలదీశారు. చీజ్ ప్యాకెట్కు, నెయ్యి ప్యాకెట్కు కూడా తేడా తెలియని స్థితిలో వైసీపీ ఉందని ఎద్దేవా చేశారు. జగన్ మానసపుత్రిక అమూల్ కూడా ఇందాపూర్ నుంచి కొన్ని కొనుగోలు చేసిందని అనగాని సత్యప్రసాద్ అన్నారు. హెరిటేజ్కు ఇందాపూర్ డైరెక్టర్లకు సంబంధం ఉందని ఒక్క ఆధారమైన వైసీపీ చూపించగలదా అని మంత్రి కొల్లు రవీంద్ర సవాల్ విసిరారు. లడ్డూలో కల్తీ లేదంటున్న వైసీపీనే ఒక కల్తీ పార్టీ అని మండిపడ్డారు. సైబర్ నేరాల నియంత్రణకు ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో సైబర్ నేరాల కట్టడికి ప్రభుత్వం తీసుకున్న చర్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు హోంమంత్రి సమాధానమిచ్చారు. సైబర్ అరెస్టుల పేరుతో చదువుకున్న వారిని సైతం భయపెట్టి డబ్బులు గుంజుతున్నారన్నారు. సైబర్ నేరాల వల్ల ఎవరైనా డబ్బు పోగొట్టుకుంటే ఆలస్యం చేయకుండా 1930 నంబర్కు ఫోన్ చేస్తే చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. 10th క్లాస్ చదువుకొని ఇంటర్మీడియట్ చదువుకొని ఉద్యోగ అవకాశాలు లేక ఉండేటప్పుడు వాళ్ళకి ఒక రకమైన ఎరవేస్తారు అధ్యక్ష. మీకు 10th క్లాస్కే పలానా విదేశాల్లో ఉద్యోగాలు ఇస్తామని, ఇలాంటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఈ థాయిలాండ్కి మయన్మార్కి మధ్యలో ఒక కేకే పార్క్ అని చెప్పి ఎస్టాబ్లిష్ అయింది అధ్యక్ష. అక్కడికి తీసుకెళ్లి వీళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పి సైబర్ క్రిమినల్స్ గా మార్చే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. రీసెంట్ గా మన ఆంధ్రప్రదేశ్ నుంచి దగ్గర 110 మంది వాళ్ళని కూడా మనం రెస్క్యూ చేసి మన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు సారథ్యంలో ఇక్కడ కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దగ్గర 1596 అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేశాం అధ్యక్ష. 26 జిల్లాలకి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేయడానికి ఈ రోజు మనకి ప్రతిపాదన కూడా ఉంది అధ్యక్ష. అది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 22,30,703 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నట్లు ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత 3 డిస్కంల పరిధిలో 1,02,538 కనెక్షన్లు ఇచ్చామని అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు. వ్యవసాయ సీజన్ నాటికి పెండింగ్ ఉన్న 46,000 వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేస్తామన్నారు. 2025-26లో ఉచిత వ్యవసాయ కనెక్షన్ల కోసం డిస్కంలు 839.44 కోట్లు ఖర్చు చేశాయన్నారు. పీఎం కుసుమ్ పథకం కింద 2,61,481 వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేశామని వివరించారు. ఫీడర్ లెవెల్ సోలార్ ప్రాజెక్టు ద్వారా ప్రభుత్వానికి 1,059 కోట్లు ఆదా అవుతుందన్నారు. యాన్యువల్గా 220 మెగావాట్లు 140 కోట్లు ఆదా అవుతుంది సార్. దీనివల్ల ప్లాంట్లు పెట్టడం వల్ల, సోలార్ ప్లాంట్లు ఫీడర్ లెవెల్లో పెట్టడం వల్ల మొత్తం డిస్కమ్స్కు ఎస్టిమేషన్ యాన్యువల్ సేవింగ్స్ 663 కోట్ల నుంచి 2,288 కోట్లు ఆదా అవుతుంది సార్. ఇప్పుడు 2026-27కి దాదాపు 3 డిస్కమ్స్ కలిపి 1,035 మెగావాట్లు మనం టెండర్లు పిలిచాము. 2028, 2028-29కి, 2029-30కి ఇంకా 4,000 మెగావాట్లు లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది సార్. ఇవన్నీ కనుక చేస్తే కనుక వ్యవసాయ రంగంకి నాణ్యమైన విద్యుత్తుని పగలపోటే వ్యవసాయదారులకు విద్యుత్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్యం కూనీ అవుతోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో జరిగిన ఉద్రిక్తతల్లో పోలీసులు అరెస్టు చేసిన బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ను ఆదిలాబాద్ జైల్లో హరీష్ రావు పరామర్శించారు. ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ ఉంటే కాంగ్రెస్ అగ్రనేతలు ఏం చేస్తున్నారని నిలదీశారు. రామకృష్ణాపూర్ పిఎస్లో మహిళా కౌన్సిలర్లు చేసిన ఫిర్యాదును ఎందుకు తీసుకోలేదని హరీష్ రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలే అల్లరి చేసి చైర్మన్ ఎన్నిక జరగకుండా వాయిదా వేసుకొని పారిపోయినారు. మంత్రి గారి దగ్గరికి వెళ్ళి మహిళా కౌన్సిలర్లు మీ సమక్షంలో ఈ రకంగా జరగొచ్చునా, మీరు ఏం చేస్తున్నారు, మీరు ఒక మంత్రిగా ఉండి మా పైన మీ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు వచ్చి మా పైన చేయి చేసుకుంటున్నారు, మా పైన దాడి చేస్తున్నారు, మా పైన అమానుషంగా వ్యవహరిస్తున్నారంటే కూడా మంత్రి గారు పట్టించుకోరు, అక్కడ ఉన్న అధికారులు పట్టించుకోరు. అంటే వాళ్ళే తాగిన మైకంలో మహిళా కౌన్సిలర్ల మీద ఇష్టారీతిలో వ్యవహరిస్తే కూడా పట్టించుకోనటువంటి పరిస్థితి. కావాలని అలర్ట్ చేసి కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేసి
ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును కాలరాసే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించింది. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టును నిరసిస్తూ మంచిర్యాల జిల్లా మందమర్రి రామకృష్ణాపూర్లో బంద్ చేపట్టారు. బీఆర్ఎస్ నేతలు తలపెట్టిన బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలిపారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక సందర్భంగా గాయపడిన ఏసీపీ గన్మెన్ రాకేష్ను హైదరాబాద్లో పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ పరామర్శించారు. ఎక్సఫీషియో ఓటు వేసేందుకు మంత్రి వివేక్, ఎంపీ వంశీ వెళుతూ ఉండగా వారి కాన్వాయ్పై రాళ్ల దాడి జరిగింది. ఈ సందర్భంగా గాయపడిన రాకేష్కు హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అతడి ఆరోగ్య పరిస్థితిపై ఎంపీ ఆరా తీశారు. మరోవైపు అధికారులపై దాడి చేసిన బాల్క సుమన్పై ప్రభుత్వం చట్టపరంగానే చర్యలు తీసుకుందని ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి వివేక్ తెలిపారు. అధికార దుర్వినియోగానికి పాల్పడలేదని ఆయన పునరుద్ఘాటించారు. 2 కార్లు ఉండే, మా కౌన్సిలర్స్ ఒక కారులో ఉండే, ఒక కారులో నేను మా ఎంపీ గారు ఉండే. మా కార్యకర్తలు లేరు, ఎవరు లేరు, అక్కడ ఏం గొడవనే లేదు. వాళ్ళు ఎందుకు ఆయన రాళ్ళు విసిరేస్తున్నారు? నా కారు వైట్ విండ్ స్క్రీన్ మొత్తం ధ్వంసం కావడం జరిగింది. ఇట్లాంటి గుండారాజు ఎంపీ మీద, మినిస్టర్ గారి మీద, ఇంకా పోలీస్ పర్సనల్స్ వాళ్ళు కూడా ఇంజూర్ అయినారు. ఇలాంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్లో పోలీస్ చట్టం ప్రకారంగా వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. ఈ సంవత్సరము అన్ని చోట్ల ప్రాపర్గా ఎలక్షన్స్ జరిగినాయి. వాళ్ళు సిపిఐతో పొత్తు పెట్టుకున్నారని ఖైతాన్పల్లిలో కూడా వాళ్ళు గెలిచినారు. నిజంగా అధికార దుర్వినియోగం ఉంటే ఇవన్నీ ఉంటుండేనా? తెలంగాణలో ఇకపై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఉండవని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చెప్పారు. మే మొదటి వారంలో ముహూర్తం చూసుకుని పార్టీ ఏర్పాటు చేస్తామని, తర్వాత తెలంగాణలో తామే ప్రధాన ప్రతిపక్షం అవుతామని తెలిపారు. మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన కవిత తమ పార్టీ పేరులో తెలంగాణ ఉంటుందని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో సిద్దిపేట, బోధన్ రెండింట్లో ఏదో ఒక చోటు నుంచి పోటీ చేస్తారని ఆమె వివరించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఏదో ఒక పార్టీ గుర్తుపై పోటీ చేస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేతలు తనను సంప్రదిస్తున్నారని, వారు ఎవరో సమయం వచ్చినప్పుడు చెబుతారని వివరించారు. షర్మిలతో తనను పోలుస్తూ మాట్లాడడం తగదన్నారు. షర్మిల ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారని గుర్తు చేశారు. పార్టీలు పెట్టిన మగవారిపై చర్చ చేయకుండా కేవలం ఆడవాళ్ల గురించే ఎందుకు ప్రస్తావిస్తారని కవిత ప్రశ్నించారు. ఇరాన్పై ఈ వారాంతంలోనే దాడి చేయడానికి అమెరికా, ఇజ్రాయెల్ సైన్యాలు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తుది నిర్ణయం తీసుకుంటారని అంతర్జాతీయ మీడియా తెలిపింది. సైనిక చర్య తీసుకునే అంశంపై ట్రంప్ ఇప్పటికే తన సలహాదారులు, మిత్రదేశాల నుంచి అభిప్రాయాలు సేకరించినట్లు మీడియా కథనాలు తెలిపాయి. ఇరాన్ అణు లక్ష్యాలను అణచివేయాలని ట్రంప్ గట్టి నిర్ణయానికి వచ్చినట్టు శ్వేతసౌధం తెలిపింది. అమెరికా, ఇరాన్ అణు చర్చల్లో పురోగతి ఉన్నట్లు ఇరు దేశాలు తెలిపినప్పటికీ మధ్యప్రాచ్యంలో అమెరికా 50కి పైగా యుద్ధ విమానాలను మోహరించింది. అణు ఒప్పందం పై తమ వైఖరిని 2 వారాల్లో తెలుపుతామని ఇరాన్ ఇప్పటికే అమెరికాకు వెల్లడించింది. ఇరాన్ నిర్ణయం తమకు ఆమోదయోగ్యంగా లేకపోతే వెంటనే దాడులు ప్రారంభించాలని ట్రంప్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. యుద్ధం చేయాల్సి వస్తే డియోగో గార్సియా దీవులు సహా బ్రిటన్ అధీనంలోని ఎయిర్పోర్ట్ సైనిక స్థావరాలు అమెరికాకు అవసరం పడతాయని ట్రంప్ అన్నారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో డియోగో గార్సియాను మారిషస్కు అప్పగించకూడదని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ను ట్రంప్ కోరారు. అమెరికా టెక్సాస్లోని హ్యూస్టన్ నగరంలో ఉన్న హనుమాన్ విగ్రహంపై మగ మద్దతుదారుడు కార్లోస్ టుర్సియోస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ విగ్రహం ఏర్పాటు భారతీయ వలసదారుల దండయాత్రకు నిదర్శనమని అభివర్ణిస్తూ ఆయన ఎక్స్లో చేసిన పోస్టుపై దుమారం రేగుతోంది. హ్యూస్టన్లోని శ్రీ అష్టలక్ష్మి ఆలయంలో 90 అడుగుల హనుమాన్ కాంస్య విగ్రహం ఉంది. స్టాచ్యూ ఆఫ్ యూనియన్గా పిలిచే ఈ హనుమాన్ విగ్రహం ఉత్తర అమెరికాలోని అత్యంత ఎత్తైనది. ఈ విగ్రహానికి సంబంధించిన వీడియోను మగ మద్దతుదారుడు కార్లోస్ టుర్సియోస్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. వలసదారులు టెక్సాస్, అమెరికాను ఆక్రమించుకుంటున్నారని అందులో వ్యాఖ్యానించారు. అమెరికాలో హిందూ విగ్రహం ఎందుకని ప్రశ్నించారు. ఈ దండయాత్రను ఆపాలంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. కార్లోస్ వ్యాఖ్యలను ఆలయానికి చెందిన కమ్యూనిటీ సభ్యులు తీవ్రంగా ఖండించారు. ఇది ప్రైవేట్ ప్రాపర్టీ అని, విరాళాలు సేకరించి ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. నెటిజన్లు సైతం కార్లోస్ వ్యాఖ్యలను ఖండిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. దేశంలో అమలవుతున్న ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ ఆర్థిక అభివృద్ధిని దెబ్బతీస్తున్న ఈ పథకాలపై పునరాలోచించాల్సిన సమయం ఆసనమైందని పేర్కొంది. ప్రజలకు వారి ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా ఉచిత విద్యుత్ ఇస్తామంటూ తమిళనాడు విద్యుత్ పంపిణీ సంస్థ చేసిన ప్రతిపాదించడంపై స్పందించిన సుప్రీంకోర్టు పేదలకు అండగా ఉంటామంటే అర్థం చేసుకోవచ్చని తెలిపింది. కానీ ఆదాయంతో సంబంధం లేకుండా అందరికీ ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పడం సరికాదని స్పష్టం చేసింది. చాలా రాష్ట్రాలు రెవెన్యూ లోటుతో సతమతం అవుతున్నప్పటికీ ఉచిత పథకాలను ప్రకటించారు.
ప్రకటిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోవటం లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ఆక్షేపించింది. ఉచిత ఆహారం, సైకిళ్లు, విద్యుత్కు బదులు ఉపాధి కల్పనకు కృషి చేయాలని సూచించింది. డీఎంకే పిటిషన్పై వివరణ ఇవ్వాలంటూ కేంద్రంతో పాటు ఇతరులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దు కర్రెగుట్టల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో 2 మావోయిస్టులు మృతి చెందారు. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. నక్సల్స్ మిషన్ దృష్ట్యా భద్రతా బలగాలు కూంబింగ్ ముమ్మరం చేశాయి. ఆపరేషన్ కర్రెగుట్టలు హిల్స్ 2 పేరుతో సిఆర్పీఎఫ్ బలగాలు, ఛత్తీస్గఢ్ పోలీసులు అడవులను జల్లెడపడుతున్నారు. దాదాపు 2000 మందితో కర్రెగుట్టల్లో 2 రోజులుగా గాలింపు కొనసాగుతోంది. 2026 మార్చి 31 నాటికి వామపక్ష తీవ్రవాద నిర్మూలన లక్ష్యంగా కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు భద్రతా బలగాలు చర్యలు చేపడుతున్నాయి. ముఖ్యాంశాలు మరోసారి. ఏఐని పరివర్తనాత్మక శక్తిగా అభివర్ణించిన ప్రధాని, సరైన మార్గంలో వాడితే అనేక సమస్యలకు పరిష్కారం చూపుతుందని వ్యాఖ్య. కొత్త సాంకేతికత వినియోగంపై భారత వేగం ప్రశంసనీయమన్న మేక్రాన్, నిరంతరం నైపుణ్యాలు పెంచుకోవాల్సిందేనన్న పీఎం మోదీ. ఏఐతో నూతన విప్లవాన్ని సృష్టించేందుకు సిద్ధమన్న రిలయన్స్ అధినేత, 7 ఏళ్లలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు వెల్లడి. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో విజయంపై సీఎం, మంత్రులకు ఏఐసీసీ అభినందనలు. భవిష్యత్ కార్యాచరణపై విస్తృత మంతనాలు. వైసీపీని నయా నాజీలతో పోల్చిన పయ్యావుల విస్తృత దోపిడీ చేసిందని ఆరోపణ. మైనింగ్, ఎక్సైజ్ ఆదాయం పెంచామని వ్యాఖ్య. వైసీపీ సభ్యులు క్షమాపణ చెబితేనే కల్తీ లడ్డూపై మండలిలో చర్చ. స్పష్టం చేసిన ఏపీ మంత్రులు. ప్రతిపక్షం తీరుపై తీవ్ర అభ్యంతరాలు. ఉచిత పథకాలపై మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు. ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా పంచిపెట్టడమేంటని ప్రశ్న. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.